ఇక నుంచి ప్రాంక్ బై ఫయాజ్ యూట్యూబ్ ఛానల్ కి ఇన్స్టాగ్రామ్ పేజీకి సునీల్ కి ఎటువంటి సంబంధం ఉండదు. యూట్యూబ్ ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్ పేజీలో కానీ సునీల్ అయితే అస్సలు రానివ్వను కూడా. హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది కూడా నన్ను అయితే ఒక విషయం గురించి చాలా మంది అడిగినారు. వాళ్ళకైతే సమాధానం చెప్పలేదు, కానీ ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నాను. అదేంటంటే ఇన్ని రోజుల వరకు నేను సునీల్ కూడా ఉన్నాను కదా, ఇద్దరం బాగా కలిసి వీడియోలు, ప్రాంక్ వీడియోస్, ఫన్ వీడియోస్ మొత్తం కలిసి చేసుకుంటూ ఉన్నాము. కాకపోతే ఈ మధ్య మా ఇద్దరి మధ్యన చిన్న మనస్పర్ధాలు వచ్చి మేమైతే దూరంగా ఉన్నాము. ఒకరొకరు అయితే ఇప్పుడు మేము మాట్లాడుకోవడం లేదు సరిగ్గా. అందుకే చాలా మంది అడిగినా ఏదో ఒక సమాధానం చెప్పి ఏదో ఇట్లా పనింది, ఇట్లా రాలేదు అని చెప్పి తప్పించుకొని మీ దగ్గర అబద్ధాలు అయితే చెప్పినాను. దానికి ప్రతి ఒక్కరు నాకు క్షమించండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదో జరిగిపోయింది, నేను ఈ విషయం మీద కూడా చెప్పుకోబోదు. కాకపోతే ఏంటంటే అంత బాగా మేము కలిసి చేస్తుంటే మంచిగా రెస్పాన్స్ వచ్చేది. ప్రతి ఒక్కరు బాగా ఫండ్ బాగుంది, మీ ఇద్దరు కాంబినేషన్ బాగుంది అని ఇలా మంచి మంచి కామెంట్లు ఇచ్చేవాళ్ళు, అందరు పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు, మంచి రెస్పాన్స్ వచ్చేది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ జరిగిన ఇష్యూ వల్ల మేమిద్దరం అయితే మా ఇద్దరి మధ్యన ఇప్పుడు అండర్స్టాండింగ్ లేదు. ఎవరు దావా వాళ్ళకి అయిపోయింది, వీడియో చేయడం లేదు. ఇక్కడ నుంచి నేను ఎలా వీడియో చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే నాకు మంచి బూస్టింగ్ ఇచ్చి నేను వీడియోలో అనే స్టేజ్లో కూడా వచ్చి నన్ను సునీల్ వచ్చి బూస్టింగ్ ఇచ్చి మళ్ళీ నన్ను రికవర్ చేసి ఇంత సపోర్ట్ చేసి లాస్ట్కి ఇప్పుడు అతనే నాకు ఇప్పుడు చెయ్యి ఇడిచిపోతే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నుంచి నేను మంచి కంటెంట్తో చేయగలనో లేదో అని కూడా నాకు భయంగా ఉంది. ఎందుకంటే ఒక మంచి పిల్లర్ అనమాట నాకు సునీల్. ఇప్పుడు అతనైతే లేడు, ఏదో జరిగిపోయింది. ఇక నుంచి ఇప్పుడు మీకు చెప్పే విషయం ఏంటంటే ఇక నుంచి ప్రాంక్ బై ఫయాజ్ యూట్యూబ్ ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజీకి సునీల్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఇక నుంచి ప్రాంక్ బై ఫయాజ్ యూట్యూబ్ ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్ పేజీలో కానీ సునీల్ అయితే అస్సలు రానివ్వను కూడా. అంటే అంతగా జరిగినాయి కొన్ని విషయాలు మీతో చెప్పుకోలేము.